రైట్, ప్రస్తుతం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 7 మాసాలు సంవత్సరం డబ్బులు ఇవ్వక రైతులు పడినటువంటి అవస్థలన్నీ మనం చూసాం. మేము వచ్చేసరికి 1600 కోట్లు బాకీలుంటే 1600 కోట్లు బాకీలు నెరవేర్చడమే కాకుండా మొన్న ఖరీఫ్లో 7190 కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేసి ధాన్యం కొన్నటువంటి 24 గంటల్లోపే రైతులకి డబ్బులిచ్చి ఒక చరిత్ర సృష్టించిన విషయాన్ని కూడా ఈరోజు పోలిట్ బ్యూరో చర్చించాం. విజయవాడ వరదలు వచ్చాయి. 10 రోజులు 15 రోజులు ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కార్యాలయాన్నే ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చుకొని ఏ విధంగా సహాయ సహకారాలు అందించారు. వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి 20 రోజుల్లో నష్టపరిహారం ఇచ్చి చరిత్ర సృష్టించిన విషయాన్ని కూడా ఈరోజు పోలిట్ బ్యూరోలో చర్చించాం. ఉచిత విధానాన్ని తీసుకొచ్చాం. అక్కడ కూడా ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే సీరియస్గా తీసుకొని ఒక మంచి ఆలోచనతో ఉచిత ఇసుక విధానం పెట్టాం. దాన్ని కూడా ఇంకా సమర్థవంతంగా తీసుకెళ్ళడానికి అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో డిస్కస్ చేశాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. చాలామంది మాట్లాడుతున్నారు సూపర్ 6 ఉంది, అమలు చేయడం లేదని. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయినా సరే రేపు జూన్లోగా ఇంకొక 3 మంచి కార్యక్రమాలని ప్రజానీకానికి సూపర్ 6లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో భాగంగా రేపు పాఠశాలలు తెరిసే సమయానికి ఏదైతే తల్లికి వందనం కింద ఒక పిల్లవాడికి 15,000 ఇస్తామని చెప్పాము, అదేవిధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి తల్లికి వందనం కింద వారి అకౌంట్లో డబ్బులు వేసి స్కూళ్ళు తెరచడానికి ఈరోజు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా రైతులకి అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 రూపాయలు ఇస్తామని స్పష్టంగా హామీలు ఇచ్చాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. కానీ ఇచ్చిన హామీ నెరవేర్చాలి కాబట్టి రేపు కేంద్ర ప్రభుత్వం మేలో ఇచ్చిన జూన్లో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇస్తే ఆ ఇన్స్టాల్మెంట్తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద ఈరోజు రైతులకి డబ్బులు ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఈరోజు మత్స్యకారులు ఉన్నారు. మత్స్యకార భరోసా ఏదైతే వేట నిషేధ సమయానికి 10,000 ఇచ్చేవాళ్ళు 20,000 ఇస్తామని చెప్పాం. నిషేధం రేపు ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు 2 మాసాలు వేట నిషేధం ఉంటుంది. ఆ ఏప్రిల్ 15 ముందే ఇస్తామన్నటువంటి 20,000 మత్స్యకారుల కిందకి భరోసా కింద ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా కార్యక్రమాలు ఈరోజు ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి మిలిటరీ ఉద్యోగులకు కార్పొరేషన్ అన్నాం, అది పెట్టాం. స్వర్ణకారుకులకి కార్పొరేషన్ పెట్టాం. దాదాపుగా 60-70% హామీలన్నీ కూడా నెరవేర్చాం. ఇంకా మిగిలినటువంటివి యువతకి నిరుద్యోగ భృతి, ప్రతి ఆడపిల్లకి 1,500, బస్సు ఉచితంగా ఇస్తామని ఇంకా 3-4 కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని బలోపేతం చేసి ఆర్థిక పరిపుష్టిని తీసుకొచ్చి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవాలని డీటెయిల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను ఎప్పుడూ చూడలేదు. ఈరోజు